హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనం ఈ వీడియోలో ఈరోజు ఈవినింగ్ సెషన్కి బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. ఇప్పుడు ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ మనము స్క్రీన్ మీద చూస్తున్నది. రైట్ నౌ బిట్ కాయిన్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 67,400. సో ఇక్కడ చూడండి, ఈ 66,700 రేంజ్లో మార్కెట్ ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ మూవ్ అయింది. సో ఈ రోజు సెషన్కి అయితే మనం 66,700 రేంజ్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా అయితే బిట్ కాయిన్కి యాక్ట్ చేస్తుంది. కావాలంటే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చార్ట్ చేంజ్ చేసుకొని కూడా చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ జోన్ అయితే ఏదైతే మనం ఇక్కడ డ్రా చేసుకున్నామో మార్కెట్ ఈ జోన్ నుంచి ఈ జోన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంది బిట్ కాయిన్కి. ఇక్కడ చూడండి, వన్స్ కూడా ఫస్ట్ టైం ఇలా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ చూడండి, సెకండ్ టైం కూడా ఇక్కడ ఈ జోన్లోకి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది ఆల్మోస్ట్ 68,500 దాకా. ఇప్పుడు ఇది ఒక థర్డ్ టైం టెస్ట్ చేస్తుంది అనమాట ఈ లెవెల్ని. ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏదైనా థర్డ్ టైం కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ మార్కెట్ విల్ బ్రేక్ ఈ జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్ కనుక థర్డ్ టైం ఈ జోన్ దగ్గరికి వచ్చి ఈ జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక మనకి ఇస్తే డెఫినెట్లీ మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా ఈ జోన్ కంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బిట్ కాయిన్లో. సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే 66,700 రేంజ్లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇక రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తే మాత్రం 68,400. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది. మనం ఇప్పుడు 15 మినిట్స్లో ఉన్నాము. మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినా కూడా ఈ జోన్ చూడండి, ఈ 68,400 రేంజ్ నుంచి మార్కెట్ ఈ రేంజ్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడుతుంది మార్కెట్. సో ఇక్కడ దాకా వచ్చి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేదా ఇక్కడి నుంచి కనుక మార్కెట్ ఈ జోన్ని బ్రేక్ చేసి మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన క్లియర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే మనం విత్ స్ట్రిచ్ స్టాప్ లాస్ ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు బిట్ కాయిన్లో. లెట్స్ మూవ్ టు ఇథీరియం చూడండి. సో ఇథీరియం మనం నిన్న ఎవ్రీడే వీడియోలో డిస్కస్ చేస్తున్నాం దట్ 2000 లెవెల్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అని. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ బ్రేక్ చేశాక చూడండి 2000 లెవెల్ బ్రేక్ చేసి ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇథీరియంలో 2000 లెవెల్ బ్రేక్ చేశాక ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్తో మనం కనుక ఎంట్రీ తీసుకొని ఉంటే వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ మేడ్ ఒక మంచి ట్రేడ్ ఇక్కడ ఇథీరియంలో దొరికేది మనకు. పీపుల్ హూ ఆర్ అబ్జర్వింగ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రెగ్యులర్గా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఈ 2000 లెవెల్ అనేది ఒక సైకలాజికల్ లెవెల్ ప్లస్ ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని కన్ఫర్మేషన్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకు క్లియర్ ఎంట్రీ దొరుకుతుంది. ఈ రేంజ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం స్టాప్ లాస్ కనుక ఈ జోన్లో ఇక్కడ మీకు కర్సర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు చిన్నగా ఇక్కడ ఒక డ్రా చేస్తే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా మన ఎంట్రీ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంటుంది. మన స్టాప్ లాస్ ఇది ఒక ఎంట్రీ జోన్ అనుకుంటే మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఈ క్యాండిల్, ఈ 5 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ క్లోజింగ్ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చాక ఇక్కడ ఈ క్యాండిల్లో కనుక ఎంట్రీ తీసుకొని మనం ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే డెఫినెట్గా ఈ యొక్క అప్సైడ్ డైరెక్షన్ని మనం ఖచ్చితంగా మన ట్రేడ్ ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండేది. పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మై వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. మనం పాస్ట్ 1 వీక్ నుంచి మనం ఈ జోన్ అన్నది చాలా ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్గా మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. 2000 అనేది చూడండి. మళ్ళీ ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. ఎందుకు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది ఇక్కడ చూడండి. ఈ జోన్లో ఒక మేజర్, ఇది ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూడండి ఎంత బిగ్ రెడ్ క్యాండిల్ ఉందో ఈ జోన్లో. సో మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రిజెక్షన్ ఈ వీక్ చూడండి. సో కంప్లీట్ రిజెక్ట్ అయింది ఇక్కడ నుంచి మార్కెట్. అగైన్ ఇది ఒక మళ్ళీ మేజర్ సపోర్ట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ స్లైడ్ అవుతాయి 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 1983 దగ్గర ట్రేడ్ అవుతుంది రైట్ నౌ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇక మేజర్ సపోర్ట్ అంటారా 1940. ఇదిగో చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్గా ఈ 1940 నుంచి మార్కెట్ డైరెక్షన్ చేంజ్ రివర్స్ అవ్వడం చూసాం. ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ దాకా ఈ 1940 అనే లెవెల్ సపోర్ట్ లెవెల్కి వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. సో మార్కెట్ ఈ 2 రేంజెస్ మధ్యలోనే ఆడుతుంది. చాలా రోజుల నుంచి ఈ 2 రేంజెస్ మధ్యలోనే ఉంది ఇథీరియం ఎస్పెషల్లీ. సో మనం ఈ రోజు ఈవినింగ్ సెషన్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ 2040 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది ఇథీరియంకి. అలాగే 1940 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఇథీరియంకి. సో లెట్స్ మూవ్ ఆన్ టు XAUSD.
XAUSD రైట్ నౌ ఇప్పుడు చూడండి 4929 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది XAUSD. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్. సో మనకి ఒక మేజర్ జోన్, రెసిస్టెన్స్ జోన్ అయితే నియర్ క్లోజ్ టు 5000 మనకు క్లియర్గా ఈ చార్ట్లో మన 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. 5000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్, ఈ జోన్ అంతా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది XAUSDకి. ఇక సపోర్ట్ అంటారా, మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4870 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది మనకి. అలాగే అది ఫర్దర్ డౌన్ సైడ్ స్లైడ్ అయితే మాత్రం 4840 దగ్గర ఇంకొక మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే 4870 అని చెప్పుకోవచ్చు సపోర్ట్, అండ్ అది కూడా బ్రేక్ చేస్తే కనుక 4840. ఇక రెసిస్టెన్స్ అంటారా 5000 అన్నది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది XAUSDకి. ఇప్పుడు మనం కావాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఈ 5000 అన్నది ఎంత స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుందో చూడండి. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఇది ట్రై చేసి 5000 వరకు వెళ్ళినా దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ మార్కెట్ మైట్ రిజెక్ట్ ఫ్రమ్ హియర్, బికాజ్ ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈరోజు కనుక మనము ఈ జోన్లోనే మ్యాక్సిమం XAUSD ట్రేడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది బిట్వీన్ 5000 అండ్ 4870. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు డైలీ లెవెల్స్ ఇన్ బిట్కాయిన్, XAUSD అండ్ ETH మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ఈ టెలిగ్రామ్ లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దయచేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.